ఈరోజు నేను మీ ముందు చర్చించబోయేటటువంటిది ప్రస్తావించబోయేటటువంటి అంశము ఏమిటి అంటే స్త్రీలలో బాలికల్లో ధార్మిక విద్య యొక్క అవగాహన అవసరము ఎలా. మనము ఒక్కసారి మన సమాజాన్ని పరిశీలన చేసామనుకోండి. సమాజంలో గడిచినటువంటి కాలంలో దేశ ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా అనేక రకాల ఎన్జిఓ సంస్థలైనా కూడా ప్రతి ఒక్కరు కూడా విద్య గురించి ప్రోత్సాహం తీసుకువస్తూ ఉన్నారు, ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా విద్య అనేది కనీస అవసరము, ఎలాగైనా విద్య అందాలి అనే దాని మీద. దానికి తగ్గట్టుగానే ఫలితం కూడా వస్తుంది. సమాజంలో ఇంతకు ముందు దానికంటే కూడా ప్రస్తుతము చదువు అనేది చాలా సునాయాసంగా దొరుకుతుంది. అలాగే సమాజంలో చదువుకున్న వారు కూడా పెరుగుతూనే ఉన్నారు. మరి నేటి నా అంశం ఏమిటి అంటే స్త్రీలలో బాలికల్లో ధార్మిక విద్య యొక్క అవగాహన తీసుకురావడము, వారికి ఆ విద్య యొక్క అవసరం ఎంత ఉంది అనే విషయాలను ఇన్షాల్లా మీ ముందు చర్చించే ప్రయత్నం చేస్తాను. ఎందుకని అంటే మనము ముస్లిం సమాజాన్ని పరిశీలన చేసినట్లయితే పురుషులు ఎలాగైతే ధార్మిక విద్య నేర్చుకుంటారో వారికంటే చాలా తక్కువ స్థాయిలో స్త్రీలు ధార్మిక విద్య వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. అలాగే వారికి ధార్మిక విద్య దొరకడం కూడా కాస్తో కూస్తో కష్టంగా తయారవుతూ ఉంటుంది. మరి రెండు సోదరులారా, మనము అంశంలోనికి వెళ్ళినట్లయితే ముందుగా ఇస్లాంలో విద్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మొట్టమొదటి దైవవాణి వహీ ఏముంది? ఇఖ్రా బిస్మి రబ్బికల్లజీ ఖలక్. ఇఖ్రా అంటే చదవండి, బిస్మి రబ్బికల్లజీ ఖలక్, మీ ప్రభువు పేరుతో ఆయన సర్వాన్ని సృష్టించాడు. సుబ్హానల్లా. ఖురాన్ గ్రంథం అవతరణలో మొట్టమొదటి ఆయత ఏముంది? చదవండి, పఠించండి. దేని గురించి పఠించాలి? ఇక్కడ చదవండి, పఠించండి అంటే విద్య గురించి. మరి ఈ విద్య ప్రాపంచిక విద్యనా ధార్మిక విద్యనా అనేది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకని సమాజంలో ప్రాపంచిక విద్య వైపు అందరూ ప్రోత్సహిస్తూ ఉంటారు, అందరూ కూడా ప్రాపంచిక విద్య నేర్చుకుంటూ ఉంటారు ఏదో ఒక విధంగా. కానీ ధార్మిక విద్య దగ్గరికి వచ్చేసరికి చాలామంది దానిని చిన్న చూపు చూస్తూ ఉంటారు, లేకపోతే నేర్చుకునే ప్రయత్నము చేయరు, నేర్పించే ప్రోత్సాహం కూడా దొరకదు. కానీ ఇక్కడ మనకు సృష్టికర్త అయిన అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఇఖ్రా బిస్మి రబ్బికల్లజీ ఖలక్, చదవండి మీ ప్రభు పేరుతో. ఇక్కడ మనల్ని పుట్టించినటువంటి మన ప్రభు ఎవరు ఎలా తెలుస్తుంది? అది స్కూళ్ళల్లోనో కాలేజీల్లోనో నేర్పిస్తారా? అది ఎక్కడ నేర్పిస్తారు అంటే మన మస్జిదుల్లో నేర్పిస్తారు, మన మక్తబుల్లో నేర్పిస్తారు, మన మదర్సాల్లో నేర్పిస్తారు. మనల్ని పుట్టించిన ఆ సృష్టికర్త ఎవరు, మనము నిజ సృష్టికర్తను ఎలా గుర్తించాలి, అసలు ఈ ఇహలోకం తర్వాత పరలోకం అనేది ఒకటి ఉందా లేదా, స్వర్గ నరకాలు ఉన్నాయా లేవా, ఇహలోకంలోనూ విజయం సాధించినట్లే పరలోకంలో కూడా విజయం సాధించాలి అంటే ఏం చేయాలి, మనలో విశ్వాసం ఎలా రావాలి, ఆచరణ ఎలా రావాలి, సత్కర్మలు మనం ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ధార్మిక విద్యలో నేర్పబడతాయి. సోదరులారా, మీరు ప్రాపంచిక విద్య నేర్చుకోవడం తప్పేమీ లేదు, కానీ ధార్మిక విద్య లేకుండా కేవలం ప్రాపంచిక విద్య మాత్రమే నేర్చుకున్నారు అంటే దాని పర్యవసానము ఇహలోకంలోనూ కనబడుతుంది, పరలోకంలోనూ కనబడుతుంది. ఎవరైతే ధార్మిక విద్య నేర్చుకున్నారు, ప్రాపంచిక విద్యలో కాస్త తక్కువగా నేర్చుకున్నారు, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకని రేపు మనం చనిపోయిన తర్వాత సృష్టికర్త అలా మనల్ని ప్రశ్నిస్తాడు. ఏమని ప్రశ్నిస్తాడు? మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులకి తౌహీద్ గురించి చెప్పారా లేదా, రిసాలత్ గురించి చెప్పారా లేదా, ఆఖిరత్ గురించి చెప్పారా లేదా అని ప్రశ్నిస్తాడు. మీరు మీ పిల్లల్ని డాక్టర్లు ఎందుకు చేయలేదు, ఇంజనీర్లు ఎందుకు చేయలేదు, ఐఐటి ఎందుకు చదివించలేదు, నీట్ ఎందుకు ప్రిపేర్ చేయలేదు అని అల్లాడగడు. ఎందుకని ధార్మిక విద్య నేర్చుకోవడం వల్ల పరలోకంలోనూ సాఫల్యం ఉంది, ఇహలోకంలోనూ సాఫల్యం ఉంది. సోదరులారా, సుబ్హానల్లా. మరీ ముఖ్యంగా బాలికలు. నేటి అంశము నాది స్త్రీలు మరియు బాలికల్లో ధార్మిక విద్య ప్రోత్సాహం అవసరం ఎలా అనేది. ఇది ఎంత మాత్రము పురుషులకు వ్యతిరేకం ఎంత మాత్రము కాదు, పురుషులు కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి. కానీ ప్రస్తుత కాలంలో స్త్రీలకి అతి ఎక్కువగా అవసరమవుతుంది కాబట్టి వారిని ప్రోత్సహించడం కొరకు ఈ అంశం పెట్టడం జరిగింది.
మరి అదే సూరాలో 96వ సూర 5వ వాక్యాన్ని పరిశీలన చేశామనుకోండి, ధార్మిక విద్య నేర్చుకోవడము ఇద్దరి మీద ఫరజ్గా చేయబడింది. అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, అల్లమల్ ఇన్సాన మా లం యఅలం. ఆయన మనిషికి అతను ఎరుగని దానిని నేర్పాడు. అల్లాహు అక్బర్. అల్లమల్ ఇన్సానా, ఇక్కడ మనిషి అని ప్రస్తావించడం జరిగింది. మనకు చూస్తే కేవలం పురుషులు అన్నట్లు కనబడుతుంటుంది, ఎంత మాత్రం కాదు సోదరులారా. మనిషి అంటే పూర్తి మానవ జాతిలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఇక్కడ ఒకవేళ కేవలం పురుషులకు మాత్రమే అయి ఉంటే అల్లాహ్ ఏమని ప్రబోధించేవాడు? అల్లమర్ రిజాల్ అనేవాడు. రిజాల్ అంటే పురుషులు అని. ఇక్కడ అల్లమల్ ఇన్సానా అంటే స్త్రీలకి పురుషులకి ఇద్దరు కూడా ధార్మిక విద్య నేర్చుకోవడము తప్పనిసరి. దయాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు. ఇబ్నే మాజా యొక్క హదీస్, అల్లమా ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ వారు కూడా దీనిని సహీగా ఖరారు చేశారు. తలబుల్ ఇల్మి ఫరీజతున్ అలా కుల్లి ముస్లిం. ప్రతి ముస్లిం స్త్రీ పురుషులపై ధార్మిక విద్య నేర్చుకోవడము తప్పనిసరి, విధిగా ఫరజ్గా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా, వారు స్త్రీలైనా పురుషులైనా, వారు మగపిల్లలైనా ఆడపిల్లలైనా, ఎవరైనా సరే ధార్మిక విద్య నేర్చుకోవడము ఫరజ్గా చేయబడింది, విధిగా చేయబడింది. లేదండి నేను అవసరం ఉన్నప్పుడు, నాకు సమయం దొరికినప్పుడు నేర్చుకుంటాను కాదు సోదరులారా. మనము తప్పనిసరిగా చేయవలసిన పని ఏమిటి అంటే జ్ఞానం నేర్చుకోవాలి. మనము నేర్చుకోవాలి, మన ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్త్రీలు, వారు కుమార్తెలైనా, వారు అక్క చెల్లెళ్ళైనా, మన భార్యలైనా, మన తల్లులైనా, ఎవరికైనా సరే ఈ ధార్మిక విద్య నేర్పించడము ఫరజ్గా చేయబడింది, విధిగా చేయబడింది. సుబ్హానల్లాహ్. కాబట్టి మనందరి మీద ఫరజ్ ఏమిటంటే జ్ఞానము అనేది నేర్చుకోవాలి.